అక్కడ చూడండి. అందరి రాజుల ప్రాణాలు ఏదో ఒక చోట ఇరుక్కుపోయుంటుంది. మన రాజు యొక్క ప్రాణాలు ఆ నాట్యకారి కూతురు శైనవి దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసు కదా. ఇదిగో ఈ అమ్మాయి శైనవిని కిడ్నాప్ చేయండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇష్టం లేకపోయినా శరణున్నాడే ఆయన మన నిబంధనలన్నిటినీ అంగీకరించాలి. వావ్, అద్భుతమైన ఐడియా. చాలా బాగా ప్లాన్ చేశావు. ఇప్పుడు నేనే నా నోటితో చెబుతున్నాను. చెవి వెనకాల కాటుక పెట్టుకో, ఎందుకంటే నా దిష్టే నీకు తగులుతుంది. అత్తయ్య నా మెసేజ్ని కూడా చదివారు, కానీ ఎందుకని రిప్లై ఇవ్వలేదు? తిరగండి. ఇప్పుడే రాజాలాగా ఉన్నారు. నాకే ఒకలాగా ఉందండి. మీరు కూడా ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నారు. నీ దగ్గర ఏది దాచలేంగా. సరే, ఎందుకు దాచాలి? కొన్ని భారాలు భుజాన్ని చాలా కుంగదీస్తాయి, అందువల్ల భుజాలు వంగిపోతాయి. ఒకసారి ఈ భారాన్ని సరైన ప్లేస్లో గనక వదిలేస్తే మనసు కొంచెం సుఖంగా ఉంటుంది అనుకుంటున్నా. మిగతా వాళ్ళకి మీ మీద నమ్మకం ఉందో లేదో, కానీ నా రాజా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ జీవితంలో ఈరోజు ఎంతో ముఖ్యమైంది. ఈరోజు అందరి ముందు మీరు రాజా అవబోతున్నారు. ఇవాళ పట్టాభిషేకం జరిగేటప్పుడు కేవలం ఒక ప్రిన్సెస్ మాత్రమే ఉంటారు. తన పేరు దియా కుమార్. నీలాంటి మామూలు అమ్మాయికి అక్కడ స్థానం లేదు. నాయను చాలా తెలివైంది. మీ గొంతు గుర్తుపట్టేసిందన్నా. వెనక ఉన్నదెవరో తను తెలుసుకుంది. ఇలా చూడన్నయ్యా, ఒకవేళ నేను లవ్ చేస్తుందా ఏంటి? నేను నీలాంటి అమ్మాయిలు నా కళ్ళలో కూడా రావడానికి వీల్లేదు. ఈ రోజు మా నాన్నగారి పదవి స్వీకారం. ఆయన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు ఇది. మీరు ఇలా ఎలా ప్లాన్ చేస్తున్నారు? మీ ముగ్గురు కలిసి నన్ను ఆపగలరు అనుకుంటున్నారా? మేమైతే నిర్ణయం తీసుకున్నాం, కాబట్టి నువ్వు అక్కడికి ఎలా వెళ్తావో చూస్తాను. హలో మిస్టర్, ఈ రోజు మా నాన్నగారే రాజు అవ్వబోతున్నారు, కానీ మీ నాన్నగారు కాదు. ఒక లిమిట్ లో ఉంటే అది నీకే మంచిది. లేదంటే రెడీగా ఉండు మీ నాన్న దగ్గరికి వెళ్ళడానికి. ఏంటన్నయ్యా ఇది? తను అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పదవి స్వీకారం జరిగేటప్పుడు వెళ్ళి చూద్దాం. బట్ ఐ ప్రామిస్, ఖచ్చితంగా సైంధవిని నేను అక్కడికి రానివ్వనంతే. నాన్నా, అవును, ఇదేంటి? ఏంటి అంటే ఏమైంది? నేనేమైనా తప్పుగా వేసుకున్నానా పవిత్ర? చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. అసలు ఎవరైనా ఇంత రాయల్ గా ఎలా కనిపిస్తారా అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేనే రాజునని ప్రజలందరూ నమ్మాలిగా. అయినా మీరు మాకు రాజుగారే కదా నాన్న.
ఏమిటమ్మా? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఎందుకు అలా అరిచావు? అది అది నా వేళ్ళకి ఏదో జరిగినట్టుంది. ఓ అలాగా. నువ్వున్నావే ఏదో చెడ్డ కళ కన్నట్టు మమ్మల్ని ఎంతో భయపెట్టావు. నా కళ్ళలో మంటలు కనిపిస్తున్నాయన్న సంగతి నేను వీళ్ళకి చెప్పకూడదు. చెప్తే చాలా టెన్షన్ పడతారు. నాన్నా, నేను మీకు ఈ తలపాగాని పెట్టనా నాన్నా? ప్లీజ్. తప్పకుండా. ఇది నాకు గర్వకారణం. తలపాగను పెట్టడానికి నీకు పూర్తి హక్కు ఉంది. కళ నెరవేరినట్టే అనిపిస్తోంది. రాజ్యానికి ముందే మీరు పదవిలో కూర్చోబోతున్నారు. మన శైనవి మీకెప్పుడు తోడుగా ఉంటుంది. మనకింతకు మించి ఏం కావాలి? మన కలను మన కూతురే సాకారం చేసింది. నా బర్త్డేలో నువ్వు నాకు ఆ సర్ప్రైజ్ ఇవ్వకుండా ఉండుంటే ఒకవేళ ఇదంతా అసలు జరిగుండేదే కాదు. థ్యాంక్ యూ మా. నాన్న, ఎవరైనా వాళ్ళ పిల్లలకి థ్యాంక్ యూ చెప్తారా? ఇలాంటివన్నీ నా దగ్గర చెల్లవు. అర్థమైందా? అలాగేనమ్మా, నాకు అర్థమైంది. శైనవి దగ్గరే అతని ప్రాణాలున్నాయి. మనం అతని నుండి ఆ శ్వాసని లాగేసుకోవాలి. కాలం మారిపోతుంది, తలరాత మారిపోతుంది, కానీ కాబోయే మహారాజు శ్వాస మన గుప్పెట్లో ఉంటుంది. ఒక మామూలు అమ్మాయిని మనం కిడ్నాప్ చేయబోయేది లేదు. కాబోయే మహారాజు కూతుర్ని కిడ్నాప్ చెయ్యాలి. పని కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ బహుమతి ఎక్కువగా ఉంటుంది. మద్యపానం ఫ్యాక్టరీలో పని కూడా దొరుకుతుంది. ఈ పనిని తేలిగ్గా తీసుకోవద్దు. నా మీద నమ్మకం ఉంచండి, పని పూర్తవుతుంది. ఏంటి నమ్మకమా? నా తలరాతను ఇంకొకరి మీద నమ్మకం ఉంచి వదులుకోలేను. అందువల్ల పని పూర్తయ్యేంత వరకు ప్రతాప్ నిన్ను గమనిస్తూ ఉంటాడు. మీరు దేనికి దిగులు పడకండి. పని పూర్తవగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంతవరకు నాకు మోహినికి ఒక పనుంది. అంటే చరణ్ పన్న రాణి గారు, వాళ్ళని మాట్లాడకుండా చూసుకోవాలి. ఒక్కసారి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశామంటే తర్వాత చూడండి, శరణ్య ఆ సింహాసనంపై కూర్చోవడానికి వణుకుతాడు. ఆ తర్వాత వీర్ గారి అధికారం అంతా మన చేతికొస్తుంది. వైన్ ఫ్యాక్టరీ ప్రాఫిట్ అంతా మనకొచ్చేస్తుంది. ఎంత సంతోషంగా ఉంది. నా దిష్టే నాకు తగిలేటట్టుంది. నాన్న, మీరు మూవీస్ లో కనిపించే రాజుగారులా ఉన్నారు. అక్క నేనెలా ఉన్నా? నువ్వు మూవీస్ లో వచ్చే కార్టూన్ బేబీలా ఉన్నావు. నాన్న, అక్కని చూడు, ఈ రోజు కూడా నన్ను ఏడిపిస్తుంది. సరే సరే, నువ్వే చూస్తావుగా. మీ అక్క నిన్ను కార్టూన్ నుంచి ప్రిన్సెస్ లాగా మారుస్తుంది. ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. అక్క, నువ్వు నిజంగానే నేను రాజకుమారిని చేసేసా. ఏమండి, గమనించారా? శైనవి నీడ వల్లే అవిక్కి ఎంతో భద్రత దొరుకుతుందండి. నువ్వు చెప్పింది నిజమే. ఎందుకంటే నా కూతురే అవిక్కి ఒక కవచంలా ఉంది కదా. పిల్లలారా, ఈరోజు మీరిద్దరూ నాన్నకి ఒక వాగ్దానం చేయాలి.
మీరిద్దరూ కూడా ఒకరినొకరు ఎప్పుడూ వదిలి ఉండకూడదు. ఎవరు ఏం చెప్పినా సరే, ఏం చేసినా సరే మీకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పూర్తిగా ఉండాలి. అర్థమైందా? అక్కా తమ్ముళ్ల బంధం అనేది చాలా గట్టిగా ఉండాలి. ఎవ్వరూ విడదీయలేని విధంగా మీ ఇద్దరి బంధానికి ఎటువంటి అవాంతరాలు రాకూడదు. అవిక్, సైనవి నీ అక్క కాదని ఎవరైనా అన్నా సరే, చెప్పడానికి ప్రయత్నించినా సరే, నువ్వు వాళ్ళని అస్సలు నమ్మకూడదు. మీ నాన్న నీకు ఏం చెప్పాడో అది జాగ్రత్తగా గుర్తుంచుకో. మీ ఈ బంధాన్ని ఎవ్వరూ విచ్ఛిన్నం చేయకూడదు. ప్రామిస్? ప్రామిస్ నాన్నా. దట్స్ మై బాయ్. సైనవి, ఎప్పుడైనా సరే దేవుడు దిగివచ్చి మీ అమ్మా నాన్నలనైనా లేదా అవిక్ నుంచి ఎవరినైనా సరే సెలెక్ట్ చేయమని చెప్తే నువ్వు ఖచ్చితంగా అవిక్నే సెలెక్ట్ చేయాలి. నాన్న మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను చెప్పేది విను. నువ్వు అవిక్ తరపు నిలబడాలి. ప్రామిస్? నాకు ప్రామిస్ చేయమ్మా. నేను చెప్తున్నానుగా. నాన్న ఐ ప్రామిస్ యూ నాన్న. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ పిల్లలు. నాన్న ఒక సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీయా? నేను తీస్తాను నాన్న. ఓకే. 1 minute. అమ్మా, అందరం కనిపిస్తున్నాం కదా? చూడండి, ఫోటో బాగుంది కదా? అరే, చాలా అందంగా ఉంది. వెరీ నైస్. ఈ రాజభవనం ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంది. పంతులు గారు, పూజా కార్యక్రమంలో ఎలాంటి కొరత ఉండకూడదు. మహారాజా చరణ్ సింగ్ రజావత్ వచ్చేస్తున్నారు. జలవాయు శుద్ధీకరణాయ చ గోత్రమహరణం యస్మిన్ కర్మాణి క్రియతే తదగ్నీయ గోత్రం. నువ్వు చేసిన ప్రామిస్ ఏమైందన్నయ్య? నాకెప్పుడు మాట మీద నిలబడే అలవాటుంది. తను ఎంత దూరం రాగలిగింది, కానీ పూజలో పాల్గొనలేదు. చూస్తూ ఉండు. రా చరణ్ పన్నా. అత్తయ్య, మీతో ఒక విషయం. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం దాటకముందే పట్టాభిషేకాన్ని పూజతో మొదలు పెడదాం. రా. వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడుకుంటే ఆ తర్వాత ఇక్కడ మన గురించి ఎవ్వరు అదేలా వీళ్ళని మనం మాట్లాడిస్తాం. ఇప్పుడు జరగబోయేది చూడండి. పూజ జరిగేటప్పుడు రావి చెట్టు ఆకు ఖచ్చితంగా పూజలో ఉండాలి. ఆ రావి చెట్టు రాజభవనానికి వెనకే ఉండాలి. కానీ ఎవరిని అక్కడికి పంపాలో అర్థం కావట్లేదు. అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను. నాన్న పూజలో ఎలాంటి కొరత ఉండకూడదు. నేను చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేస్తా. వెళ్ళు వెళ్ళు త్వరగా. నేను నా పని చేశాను. తనిక్కడి నుంచి వెళ్ళిపోయింది, కానీ తిరిగి రాకూడదు. ఏంటి ప్రతాప్? వీర్గఢ్ రాజు
దీపం మారిపోతే అపశకనం కదా రాణి అమ్మా. సరే పర్వాలేదు రాణి అమ్మా, నేను మళ్ళీ దీపం అంటిస్తాను. వద్దు ప్రేమ్, దీపం ఒకసారి ఆరిపోతే మళ్ళీ దాన్ని వెలిగించకూడదు. నువ్వు వెళ్ళి 51 దీపాలు తీసుకురా. అలాగే మారు. డోలా, రాణి అమ్మా. ఈ దీపాన్ని రాజభవనం బయట పెట్టు. అలాగేనమ్మా. దేవీమాత, నా కుటుంబం మీద ఏ దుష్టశక్తి కన్ను పడకూడదు. ఆ చెట్టు ఇక్కడ కనిపించట్లేదేంటి? ఏమై ఉంటుంది? ఈ 51 దీపాలతో వీర్గఢ్ రాజుకి హారతి తీయాలి. వీటిలో ఒక దీపం ఆరిపోయినా 2 దీపాలు తీసుకురావాలి. కానీ మన రాజుకి ఎలాంటి ఒక కష్టం రాకూడదు. అత్తయ్య, వీళ్ళకంటూ ఒక కల ఉండేది. ఇదంతా జరిగినప్పుడు వీళ్ళు హారతి ఇవ్వాలని ఆశపడ్డారు. మీరు అనుమతిచ్చారంటే మీరిద్దరూ హారతి ఇవ్వచ్చు కదా. తప్పకుండా, దాందే ఉంది. రా ప్రేమ్. అత్తయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. అరే, ఎందుకు నిలబడి ఉన్నారు? అత్తయ్య, అది ఏంటంటే- వాయించండి. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే దిక్కులు చూస్తున్నారేంటి? అత్తయ్య, ఏంటి? మీరు మెసేజ్ చదివారా? నువ్వు ఏమంటున్నావు? నాకు ఏమీ వినిపించడం లేదు. ఒకటే శబ్దంగా ఉంది. ఇప్పుడే వస్తాను. అత్తయ్య పూజా పనులు పూర్తయ్యాక నాతో మాట్లాడతారని అర్థమవుతోంది. పూజ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరి గురించి ఖచ్చితంగా అత్తయ్యతో మాట్లాడి తీరాలి. అసలు ఆ చెట్టు ఎక్కడ ఉంటుంది? అటువైపు ఉందా ఏంటి? అదిగో అక్కడుంది. అడు చూడు, తను వస్తోంది. ఇక్కడే తనని కిడ్నాప్ చేయాలి. విజ్ఞాన, నీకొకటి తెలుసా? నువ్వు పెద్దయ్యాక నువ్వు కూడా రాజు అవుతావు. నిజమా బామ్మ? అయితే అన్ని చోట్ల నా అధికారమే చెల్లుతుంది. మంచి రాజు అవ్వాలంటే అధికారం చెలాయించాలని నీతో ఎవరు చెప్పారు? అసలైన రాజు ఎవరంటే ప్రజల్ని చాలా సంతోషంగా ఉంచాలి. త్యాగం చేయడానికి అస్సలు వెనకాడకూడదు. తన ప్రజల్ని రక్షించడానికి, తన ప్రాణాల్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఈ అన్ని గుణాలు మీ నాన్నగారిలో ఉన్నాయి. కాబట్టి మంచి రాజు అవ్వాలంటే మీ నాన్నలా ఉండాలి, సరేనా? ఈ శైనవి ఎక్కడికి వెళ్ళింది? నేనే మాట్లాడుతున్నా, సంతోషించండి. ఎరా మనం వెతుక్కుంటూ వస్తుంది. దగ్గరికి రాగానే పట్టేసుకుంటాను. మంచి విషయమే. చిక్కనంత వరకు తన పైన ఓ కన్నేసుంచండి. దేశ ప్రజల మంచి కోసం మీరు సూర్య భగవానుడికి పూజ చేసి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. అలాగే చేస్తాను.
అమ్మయ్యా, ఇంకొద్దిసేపే. రాజు ఉండడు, తన కూతురు కూడా ఉండదు. నా మనసుకెందుకు ఏదోలా అనిపిస్తుంది. ఇక్కడ జరగకూడదు ఏదైనా జరుగుతుందా? అన్నీ సిద్ధంగా పెట్టుకో. ఈ సమయంలో ఫోన్ ఏంటి? హలో, రే మేము లోన్ తీసుకో, లోన్ ఇస్తాం. రే, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందిరా? అరే నాకేం తెలుసు, నేను ఈ మొత్తం మందిని కలుపుతూ ఉన్నాను. మీరు చూస్తున్నారేమో అనుకున్నాను. తన్ని చూస్తూ ఉండమని చెప్పాను కదా. అరే తను నన్ను వెళ్ళిపోయిందిరా. అయ్యో, ఎటు వెళ్ళిందిరా? రే, ఇప్పటి వరకు ఇక్కడే కదరా ఉంది. ఏమో, వెళ్ళి చూడు. సరే చూస్తాను.